కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్‌తో మాట్లాడి రీసెంట్‌గా వచ్చిన న్యూస్ గురించి, దాని వివరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లోని అంటే సోషల్ మీడియాలోని న్యూస్ ఛానల్స్‌లోని ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఏంటంటే వడ్డీ వ్యాపారం చేస్తే శిక్ష తప్పదు అని చెప్పేసి. అసలు ఆ న్యూస్ అనేది నిజమేనంటారా? నిజంగా కేంద్ర ప్రభుత్వం అలాంటి బిల్ ఏదన్నా ప్రవేశపెట్టిందంటారా? అసలు ఒకవేళ ప్రవేశపెడితే అలాంటి రూల్స్‌ని ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటంటారు? యాక్చువల్‌గా మన దేశంలో చాలామంది జనాలు ఈ వడ్డీ వ్యాపారాల ద్వారా మోసపోతున్నారు. వడ్డీలకి లోన్లు తీసుకొని యాప్స్ ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ తీసుకొని అధిక వడ్డీలు కట్టలేక చాలా కుటుంబాలు ఆత్మహత్యల పాలవుతున్నాయి. అవును సార్. ఉదాహరణకి విలేజ్ స్థాయిలో రైతులు కూడా దళారుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుకుంటున్నారు. వారు ఆరుగాలం పండించిన పంటను కూడా పండించిన పంట మొత్తం అమ్మినా కూడా వాళ్ళకి ఆ వడ్డీలకు కట్టలేకపోతారు. వాస్తవంగా అవేర్నెస్ చాలా తక్కువ ఉందనే చెప్పాలా. విలేజ్ల్లో రైతులకైతే కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి, కొన్ని గ్రామీణ బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఆ పీరియడ్ ఉంటుంది, 1 year 6 months పీరియడ్ లోపల కట్టుకుంటే తక్కువ వడ్డీకే వస్తుంది. అది కాకుండా మధ్య వ్యక్తుల దగ్గర లోన్లు తెచ్చుకొని అప్పులు కట్టలేకపోతారు. ఇంకా సిటీల్లోకి వచ్చినాక చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు వాళ్ళు కూడా అధిక వడ్డీలకి లోన్లు తీసుకుంటారు. ఇంకా కొన్ని బ్యాంక్స్ నుంచి కూడా బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా లోన్లు తీసుకుంటారు. తక్కువ పీరియడ్లో ఎక్కువ డబ్బులు వస్తాయని, దాని ద్వారా ఏదో చేయొచ్చు అని. ఆ లోన్లు కట్టకపోతే, వాళ్ళు పెట్టిన పీరియడ్లో కట్టకపోతే వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ ఇట్లాంటి వడ్డీలన్నీ వేసి చివరికి ఆ వడ్డీలు వసూలు చేయడానికి వాళ్ళ మనుషులు పంపిస్తున్నారు. ఆ మనుషులు ఎలా వెళ్తున్నారంటే అపూర్వకాలంలో రాక్షసుల చేసిన ప్రవర్తన చేస్తున్నారు. ఇళ్ల మీద పడుతున్నారు, లేడీస్ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ కుటుంబాల పరువు తీస్తున్నారు. ఇలాంటి ఏర్పడ్డప్పుడు ఏ మనిషి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. తనకు ఎక్కడ ఎవరి నుంచి హాని ఉందో ఎమ్మటే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ లోన్ల విషయంలో అవసరమైతే కోర్టుకైనా అప్రోచ్ కావాలి. అంతే తప్ప ఆత్మహత్యలు అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైతే ఈ లోన్ పేరుతో మనుషులను పంపించి బెదిరించి దుర్భాషలాడి లేడీస్ని పరువు తీస్తుండో అలాంటి వాళ్ళ మీద ఎమ్మటే కంప్లైంట్ ఇవ్వడం చాలా ఉత్తమం. ఈ యాప్స్కి, ఈ లోన్లకి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం. ఈ వడ్డీ వ్యాపారుల యొక్క చట్టాలను ఏదైతే గవర్నమెంట్ తీసుకొస్తుందని మనం ఇప్పుడు రీసెంట్గా వింటున్నాము, కంపల్సరీ తీసుకురావాల్సింది. అధిక మొత్తంలో ఈ వడ్డీలకు ఇచ్చి వడ్డీలని ఎలా పిండి చేస్తున్నారు, లోన్ల ద్వారా ఎట్లా పిండి చేస్తున్నారంటే పబ్లిక్ని చాలా ఇబ్బంది పెడతారు. ఇలాంటి వీళ్ళ మీద అజమాయిషి ఉండాల్సిందే గవర్నమెంట్. వాళ్ళకు కూడా అనేక రూల్స్, చట్టాలు తీసుకురావాల్సింది. వాళ్ళ యొక్క లోన్ యొక్క రేషియో, ఆ రేటు ఎంత పరిధి విధిస్తారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు పూనుకోవాల్సింది. సార్, ఇప్పుడు నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బిల్లును ఒకటి ప్రవేశపెడుతుందంటారా? అంటే నిజంగా వడ్డీ వ్యాపారాలు కానీ, తాకట్టు వ్యాపారాలు కానీ చేస్తే శిక్షలు తక్కువ అంటారా వాళ్ళకి? యాక్చువల్గా ఆర్బీఐ రూల్స్ కానీ, గవర్నమెంట్ ఆర్థిక రంగం రూల్స్ కానీ, బ్యాంకు కూడా రూల్స్ ఉంటాయి. ఎవరైనా వడ్డీ వ్యాపారం చేయాలన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండాల్సిందే, అథారిటీ ఉండాలి, రిజిస్టర్డ్ ఉండాల్సిందే. అవి ఏవీ లేకుండా చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అవును సార్. మనకి ఏ లోన్ తీసుకోవాలన్నా బ్యాంకు రిజిస్టర్డ్ ఉండాలి, ఆ యొక్క సంస్థలు రిజిస్టర్డ్ ఉండాలి. ఇప్పుడు చాలామంది చిరు వ్యాపారులు కానీ, చిన్న చిన్న ఆటోలు దొరికిన వాళ్ళు కానీ వాళ్ళు లోన్లు తీసుకుంటుంటారు. ఆ లోను వాళ్ళకి ఇచ్చిన అమౌంట్కి వాళ్ళు కట్టే వడ్డీకి చాలా తేడా ఉంటుంది. చాలామంది వాళ్ళ జీవితం సంపాదించిందంతా ఆ లోన్లు కట్టడానికి పోతుంది. నిజంగా కూడా గవర్నమెంట్ తీసుకొస్తే మనం హర్షించదగ్గదే. దానికి ఒక పరిధి ఉండాలి, ఎలా లోన్ ఇవ్వాలి, దానికి లోన్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలి, ఆ వసూలు విధానం ఎలా ఉండాలి, అవన్నీ కూడా పబ్లిక్ని ఎవరైతే తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా చేసే చట్టాలు తీసుకొస్తే మనం వెల్కమ్ చేయాల్సి. అండ్ అంతేకాకుండా సార్, మనం బ్యాంక్ లోన్లో కానీ సంథింగ్ ఎక్కడన్నా లోన్స్ తీసుకుంటే, లోన్ యాప్స్లో తీసుకున్నా సరే పర్సంటేజ్లో లెక్కేస్తుంటారు. మన లోన్ కట్టే పద్ధతిని ఇంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు, ఇంత పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ బయట ఇదే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చూసుకుంటే చాలామంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులే లోన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకుని, లేకపోతే పొలం దస్తావేజులు తాకట్టు పెట్టుకుని, లేదా బళ్ళు, ఆటోలు, లేకపోతే వాహనాల మీద, ఇళ్ళ మీద, వీటి మీద ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రూపాయలు విషయంలో అన్నిది వడ్డీ అనేది వసూలు చేస్తుంటారు. ఏ విధంగా అంటే నెలకు వచ్చేసి 100కి 10 రూపాయల వడ్డీ, 100కి 15 రూపాయల వడ్డీ, 100కి 20 రూపాయల వడ్డీ కూడా చూశానండి.
నిజంగా 120 రూపాయలు వడ్డీ మీద వడ్డీ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒకవేళ నిజంగా అలాంటి వడ్డీ అనేది వసూలు చేస్తే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు వాళ్ళని? యాక్చువల్గా మనకి విలేజ్ భాషలో చెప్పుకోవాలంటే ధర్మ వడ్డీ హ్మ్. ఒకప్పుడు రూపాయి ఉండే, ఇప్పుడు 2 రూపాయలు ఉండే. హ్మ్. అవి ఎలా మారిపోయాయి అంటే ఈ వ్యక్తి ఏం పని చేస్తుండో, ఈ వ్యక్తి ఎలా తీరుస్తాడనే ఉద్దేశంతో అప్పట్లో ఆ ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు, వాళ్ళు వ్యాపారస్తులు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇతను కూలికి పోతుండు, ఇతను పంట పొలాలు చేసుకుంటుండు, ఆ రకంగా ఇచ్చేవాడు. తర్వాత రాను రాను ఎలా మారిపోయిందంటే పబ్లిక్‌కి బ్యాంకు ద్వారా తీసుకునే లోన్ విధానానికి దూరమయ్యి, అతి తొందరగా మనం అడగంగానే డబ్బులు ఇస్తున్న సేట్ అన్న టైప్‌లో హ్మ్. డబ్బులు తీసుకుంటారు. అధిక వడ్డీ ఏసినా కూడా ఓకే. దానికి ఎందుకంటే పెళ్ళుందో, ఇల్లు కడుతున్నామో, లేదా ఇంకేదో అవసరాలు, లేదా బిజినెస్‌లో లాస్ అయిపోయో, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బిజినెస్ చేయాలంటున్నాం. వాళ్ళకి బ్యాంకుకి లోన్ పుట్టదనుకున్న వాళ్ళు, అవును సార్. కొంతమందికి బ్యాంకులు లోన్ అందరికి ఇవ్వవు. అవును. వారికి ఏదో ఒకటి ఉండాలి. ఈ తాకట్లు పెడుతుంటారు. ఈ తాకట్టు పెట్టి పొలమో, ప్లాటో, ఇల్లో తాకట్టు పెట్టి అది ఎంత వడ్డీ అనేది సరిగ్గా చూసుకోకుండా అధిక వడ్డీ అయినా సరే ఆ అవసరానికి తీసుకుంటారు. అవును. తర్వాత వాళ్ళేం చేస్తుంటారు, ఆ బ్యాంకులు కానీ, ఆ వడ్డీలకు ఇచ్చే వ్యక్తులు కానీ వాళ్ళు నానా ఇబ్బంది పెడతారు. అధిక వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులే కోల్పోతుండ్రు. చివరికి జనాల్లో, చుట్టాల్లో, పబ్లిక్‌లో పరువు పోతుంది. ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు ఎన్నో అయినాయి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఆ బ్యాంకర్స్ కానీ, ఆ యొక్క లోన్ యాప్‌లు కానీ, ఆ యొక్క ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే పోలీసుని అప్రోచ్ కావాలి, కంప్లెయింట్ ఇవ్వాలి. వాళ్ళు అధిక వడ్డీలని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఒప్పుకోదు. అధిక వడ్డీలు కట్టాల్సిన అవసరమే లేదు. ముందే మనం మాట్లాడుకోకపోయినా అధిక వడ్డీ వేసే వ్యక్తిని గవర్నమెంట్, కోర్టులు శిక్షిస్తాయి. అంటే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఎలాంటి లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది సార్. వాళ్ళు అనుకున్నా సరే, అనుకోకపోయినా సరే సందర్భాన్ని బట్టి వాళ్ళ డబ్బు అవసరం అవుతుంది. ఆ సిచ్యువేషన్‌నే వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటున్నారు. తీసుకునే వాళ్ళని తప్పు పట్టలేం. అండ్ ఇచ్చేవాళ్ళు కొంతమంది తెలియక ఇస్తున్నారు. కొంతమంది తెలిసి కూడా అధిక వడ్డీకి ఆశపడి ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి శిక్షలు అయితే తప్పవు. అండ్ సార్ వన్ థింగ్ వచ్చేసి నిజంగా ఇలాంటి రూల్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటారా? అది అండ్ అఫీషియల్‌గా ఏమైనా అనౌన్స్‌మెంట్ వచ్చిందంటారా దీనికి సంబంధించి ఏమన్నాని? ఇది రకాల సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ పరంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ కాలేదు. ఇన్ కేస్ ఇలాంటి చట్టం తీసుకొచ్చినా కూడా పబ్లిక్ ఉపయోగమే. ఇలాంటి రూల్స్ పెట్టాల్సిందే. ఈ అధిక వడ్డీలు వసూలు చేసే వ్యక్తులపైన, సంస్థలపైన వాళ్ళ మీద నిషేధం విధించాల్సిందే. ఎవరైతే పబ్లిక్ వీళ్ళ వల్ల సఫర్ అయ్యి వాళ్ళ జీవితాలు కోల్పోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకురో అలాంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాలి. వాళ్ళని కూడా క్రిమినల్ చట్టపరంగా శిక్షించాల్సింది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ప్రేక్షకుల ముందుకు వద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే సార్. నమస్తే సంజయ్.